గట్ల మీద అంటే వరుసగా ఉంది సార్ ఆ అజమాయిషి. గట్ల మీద కాయగూరలు పెంచుతారు అని చేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే గట్ల మీద అజమాయిషి మత్స్యకార సంఘాలకు వెళ్ళేవి సార్. అంటే అజమాయిషి అంటే కాయగూరలు పెంచుకున్నట్టు, లేదా 2 ఆవులు పెంచుకున్నట్టు, ఆ కౌడంలో చెరువు ఉపయోగించుకున్నట్టు. తర్వాత ఏదైనా వేసినా గ్రామ స్థాయిలో రైతులకి కొంచెం ఇది వాటర్ పాడైపోతాయి, వీళ్ళు పాడు చేసేస్తారు, మీరు మీ మేత చేయొద్దు, ఈ గౌడంగా వేయొద్దు అన్న అవగాహన రైతుల్లో కొంత మనం మీ డిపార్ట్మెంట్ అంటే అధికారుల ద్వారా కల్పిస్తే వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు సార్. మండలం గుజ్జు సొసైటీ ప్రెసిడెంట్ సార్. సరే, ఎఫ్ఎఫ్యూ అనేది ఇందులో లాభమే కానీ నష్టమేమి కాదు సార్. చాలా బాగుంది సార్. కానీ మొదట్లో మా భారత్ మేడం గారు మా కురుప మండలం బాగా తెలిసిన వ్యక్తులు సార్. మేము ఎఫ్ఈఓగా గత రైతు సంఘాలు ఏర్పాటు చేసాం సార్. దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, డైరెక్టర్లుగా చైర్మన్లుగా నియమితులు అయ్యాం సార్. కొన్నాళ్ళుగా ఈ ఎఫ్ఎఫ్ఓ ద్వారా చాలా లాభాలు అనేది ప్రాఫిట్స్ పొందుకున్నాం సార్. అలాగా మిస్సింగ్ మెంబర్స్ ఉండకూడదు, యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. ఉండొచ్చు, ఇదే గ్రూప్ పెట్టచ్చు. అయితే 5 వరకే లిమిట్ అయింది. నెక్స్ట్ ఇయర్ కి పెట్టుకుంటాం వాళ్ళు. నెక్స్ట్ ఇది యాక్చువల్ గా ఏంటంటే సార్, ఎందుకు మరి వాళ్ళని ముందుగా తీసుకోలేదు? ఇప్పుడు ఆ టైంకి 3 years ఆడిట్ అయ్యి ఉన్నారు సార్. 3 years ఆడిట్ అవ్వలేదు. ఓకే, ఐడెంటిఫై అంటే మన సంఘం ఏర్పరచడమే కాకుండా ఆడిట్ అంటే ఏం లేదు, మొత్తం ఎంత రాబడి వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది ఒక ఆడిట్స్ అయిపోయింది. మరి నాకు ఒకటే ఏంటంటే, మన జిల్లాలో మత్స్య ద్వారా అంటే ఫిషరీస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం 194 కోట్లు మాత్రమే. కానీ చాలా ఎక్కువ మంది, ఇంచుమించు 96,000 మంది దాకా ఆధారపడుతున్నారు ఫిషరీస్ మీద, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సో మీ అందరి యొక్క వచ్చేటువంటి తలసరి ఆదాయం లేదంటే సగటు ఆదాయం, దీన్ని రెట్టింపు చేయాలి నెక్స్ట్ 5 years లో అనేది మా లక్ష్యం. అది 1 సంవత్సరంలో అవుతుందా 5 years లో అవుతుందా అనేది తెలియదు, కానీ మా ఉద్దేశం అంటే మీ ఆదాయం పెంచాలి. సో మా ఆలోచన ఏంటంటే, ఒకటి ఈ ఎఫ్ఎఫ్పిఓస్ ద్వారా మిమ్మల్ని కొంచెం ఎక్కువ ఆర్గనైజ్డ్ గా స్ట్రెంథన్ చేసి, మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎవరు మెంబర్ ఉన్నారు వాళ్ళకి మినిమం ఈక్విటీ ద్వారా ఇచ్చి, మీకు కొంచెం క్రెడిట్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని స్ట్రెంథన్ చేయడం ఒకటి. అండ్ మనకి ఎంతగా ఆయన చెప్పారు, చిన్నబాబు గారు చెప్పినట్టు, సరైన సమయానికి మనం ఈ చేప పిల్లల్ని పంపిణీ చేయాలి. సో నేను లాస్ట్ టైం అది చెయ్యాలి అంటే, మనము ఉపాధి హామీ పథకంతో గాని లేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గాని ఉపయోగించుకొని ఆ టైంలో, ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేద్దామంటే కుదరదు. ఆ సీజన్ పోయింది, ఒక సీజన్ పోయింది, వాల్యుబుల్ సీజన్ పోయిందని నేను ఫీల్ అవుతున్నాను ఎప్పుడైతే ఫిషరీస్ తో మాట్లాడాను. సో మన దగ్గర ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాటర్ స్ప్రెడ్ ఏరియాస్ ఉన్నాయి, వెంకటరాజ సాగర్, పెద్దగడ్డ, జంజావతి, లేదంటే మన తోటపల్లి. సో అక్కడ మొత్తం సామర్థ్యంలో మనం 10% కూడా వాడుకోవట్లేదు, చేప పిల్లల ఉత్పత్తిలో గానీ దేంట్లో గానీ. పెంచుకోవడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ మన డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారు తయారు చేశారు. సో దాన్ని కూడా నెక్స్ట్ సీజన్ లోపల మనం దాన్ని అమలు చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా ఒకటే, ఇప్పుడు మీరు బాగుపడాలి అది ఫస్ట్, కానీ మీ అందరికన్నా మనకు కావాల్సింది ఏంటంటే, పార్వతీపురం జిల్లాలోనే ఆ ఫిష్ కన్సంప్షన్ పెరగాలి. అంటే అన్నిటికన్నా ఫిష్ అనేది నా ఉద్దేశంలో హై రిచ్ ప్రోటీన్ సోర్స్ అది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేదంటే ఈవెన్ మన ఇక్కడ ఉన్న చాలా మంది జనాల్లో పోషకాహార లోపం చాలా ఉంది. సో చాలా మందికి ఫిష్ ఇష్టము, కానీ అందుబాటులో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు 350 రూపాయలు 500 రూపాయలు అంటే కొనలేరు కొంతమంది ట్రైబల్స్. సో వాళ్ళకు కూడా అందుబాటులో ఫిష్ దొరకగలిగితే, సో వాళ్ళు ఎక్కువ అది కన్స్యూమ్ చేయాలనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మెయిన్ గా వాడాలి, బయట ఎక్స్పోర్ట్ తర్వాత, ముందు లోకల్ కన్సంప్షన్ బాగా పెరగాలి. సో ఫిష్ ఎక్కువ తినాలి అంటే ఎక్కువ ఉత్పత్తి కావాలి మన ఏరియాలో. సో ఎక్కువ ఉత్పత్తి కావాలంటే మత్స్యకారులు ప్రతి ఒక్క చేపల చెరువుని కూడా ఫిష్ ప్రొడక్షన్ హబ్ గా తయారు చేయాలనేది మన ఉద్దేశం. దానికి ఇప్పుడు కేజ్ కల్చర్, ఇంకా ఏదైనా ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ ఏదన్నా ఉంటే